హాయ్ అండి. సౌదీలో చెరుకు రసం తయారు చేసే మిషన్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడాలా? అయితే ఈ వీడియోని ఫుల్‌గా చూసేయండి. దాని కాస్ట్ కూడా చెప్తాను. వీడియో చివరి వరకు చూడడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ చెరుకు రసం తయారు చేసే మిషన్ ఎలా ఉందో చూడండి. పైన చిన్న హోల్ ఉందనమాట. ఆ హోల్‌లో నుంచి చెరుకు గళ్ళ పెడుతూ ఉంటే కింద నుంచి అయితే మనకి చెరుకు రసం వస్తుంది. అండ్ వీళ్ళు చెరుకు గళ్ళకి మధ్యలోనే నిమ్మపేళ్ళను కూడా పెట్టేస్తున్నారనమాట. డైరెక్ట్ మిషన్‌లోనే నిమ్మపేళ్ళని పెట్టేస్తున్నారు. మనకి కావాలా వద్దా అనేసి అడుగుతున్నారనమాట. దాన్ని బట్టి నిమ్మకాయ అయితే పేళ్ళ కింద అందులోనే పెట్టేస్తున్నారు. మన సైడ్ ఏంటంటే నిమ్మరసం చెరుకు రసం అంతా తీసేసిన తర్వాత దాంట్లో నిమ్మపేడ పిండుతారు కదా! అలాంటి పని లేకుండా మిషన్ అయితే భలే ఉందనమాట. చాలా పెద్దగా ఉంది. కొంచెం సౌండ్ కూడా వస్తుంది. ఒక స్టీల్ డబ్బా మాదిరిగా ఉందనమాట. నాకైతే భలే వింతగా అనిపించింది. ఇలాంటి డబ్బాని నేను ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం అనమాట ఇలాంటి మిషన్‌ని చూడడం నేనైతే. ఒకసారి షిరిడీ అలా వెళ్ళినప్పుడు చూశాను. ఆవులుంటాయి కదా! ఆవుల చుట్టూ చెరుకు గళ్ళ మిషన్ ఉండి ఆవులు తిరుగుతూ ఉంటే దాని నుంచి చెరుకు రసం అయితే వస్తుంది. కానీ ఇలాంటి మిషన్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. వీళ్ళ షాప్‌కి బయట మెనూ కూడా ఉంది. గ్లాస్ అయితే ఎంత కాస్ట్, బాటిల్ అయితే ఎంత కాస్ట్ అని చెప్పేసి. మేమైతే లీటర్ బాటిల్ తీసుకున్నామనమాట. ఇక్కడ కరెన్సీ ప్రకారం ఈ లీటర్ బాటిల్ 10 రియాలు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఆల్మోస్ట్ రూ. 245 పడుతుందనమాట. మేము రెగ్యులర్‌గా తీసుకునే ఫ్రూట్ మిక్సర్‌తో పాటు ఈ లీటర్ బాటిల్ కూడా తీసుకున్నాము. వీళ్ళు ఇచ్చిన గ్లాసులతో కౌంట్ చేస్తూ ఉంటే 12 గ్లాసులు అయినాయనమాట. ఈ అమౌంట్‌కి అది వర్తో కాదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.